పెద్ద పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు ఎందుకా ఇంత బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకా? ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు కూడా అర్థం కావాలంటే వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఫిలిం లవర్స్. ఈరోజు మన టాపిక్ మీరు థంబ్నెయిల్లో చూసినట్టే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ మన ఇండియన్స్. వాళ్ళు ఒక్కొక్క మూవీకి బడ్జెట్ ఎంత తీసుకుంటున్నారు, అంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంది ఏంటి అనేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 1 ప్లేస్ లో ఎవరైనా డైరెక్టర్ ఉన్నారు అంటే అది మన దర్శక ధీరుడు రాజమౌళి గారే వస్తారు. ఆయన ప్రస్తుత బడ్జెట్ అంటే ఒక సినిమాకి ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారంటే అక్షరాల 200 కోట్లు. నేను ఆయన రెమ్యునరేషన్ చూసిన తర్వాత షాక్ అయ్యా. 200 కోట్లు, బాబోయ్ ఎలా ఖర్చు చేస్తారో ఏంటో అనిపించింది. ఒక చిన్న సినిమాలు ఒక 20 సినిమాలు తీయొచ్చు కేవలం ఆయనకిచ్చే రెమ్యునరేషన్ తోటి. సో ఆయనకిచ్చే రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 డైరెక్టర్ అండి. ఈయన గురించి చెప్పాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఈ కుందేలు తాబేలు పరుగు పందెం కథ ఉంది కదా, అది తెలుసుంటే ఈ పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. మొత్తం చెప్పనులేండి, షార్ట్ గా చెప్తాను. కుందేలు ఏం చేసింది? స్పీడ్ గా వెళ్ళగలను కదా అని పడుకొని నిద్రపోయింది. మెల్లగా వెళ్ళిన తాబేలు ఏం చేసింది? టార్గెట్ ని రీచ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా అదే. రాజమౌళి గారు ఎప్పటి నుంచి సినిమాలు చేస్తున్నారు? స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యే వారణాసి వరకు చేసుకుంటూ వచ్చారు. సో ఆయన కుందేల్లాగా పరిగెత్తితే తాబేల్లాగా వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? సందీప్ రెడ్డి వంగ. మీరు విన్నది కరెక్టే. 3 సినిమాలు తీశారు. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. సో ప్రజెంట్ ఎవరి సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంది, ఎవరి సినిమాలు ఎక్కువ జనాలు చూస్తున్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ వన్ రాజమౌళి గారి సినిమాలే చూస్తారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఆయనతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే అదే షాకింగ్ సర్ప్రైజ్. ఆయన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నారు. మరి ఆ బడ్జెట్ అనేది నాకు తెలిసి ఆ సినిమా కలెక్షన్స్ సెట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. మళ్ళీ మన తెలుగు నుంచే ఇంకో డైరెక్టర్ ఉన్నారు. ఆయన కూడా అంటే ఆయన సినిమాలకి ప్రత్యేకమైన ఒక క్రేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా, సుకుమార్ గారు. ఆయన రెమ్యునరేషన్ చూస్తే మేబీ సందీప్ రెడ్డి వంగ అండ్ రాజమౌళి గారి స్థాయికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా. సో మరి ఆయన బడ్జెట్ ఇంత తక్కువగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్షరాల ఆయన ఒక సినిమాకు తీసుకునేది 70 కోట్లు. అంటే అది కూడా పుష్ప నుంచే మారింది. అంతకు ముందు తక్కువే ఉండేది. మేబీ పుష్ప 1 పుష్ప 2 హిట్ అయింది కదా, అందుకని 70 CR కూడా చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో సుకుమార్ గారు తీసుకుండే 70 కోట్ల పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ లో తెలియచేయండి. సో ఇప్పుడు మనం తమిళ నుంచి ఒకసారి చూద్దాం. తమిళ నుంచి చూస్తే డైరెక్టర్ అట్లీ ఉన్నారు కదా, ఆయన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల ఒక సినిమాకి 100 కోట్లు. సో అట్లీ గారు తీసుకునే రెమ్యునరేషన్ పైన మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. లోకేష్ కనకరాజ్, ఆయన కూడా మంచి హిట్ సినిమాలు ఇస్తున్నారు. ఆయన చేసిన ప్రజెంట్ సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ ట్రాక్లు నడిచాయి. రీసెంట్గా వచ్చిన లియో, ఆ తర్వాత 1-2 మూవీస్ తప్ప మిగతావన్నీ కూడా మంచి హిట్ ఫామ్లో ఉన్నాయి. సో ఆయన తీసుకునే బడ్జెట్ ఎంతో తెలుసా? ఒక సినిమాకి అక్షరాల 60 కోట్లు. సో లోకేష్ కనకరాజ్ గారు తీసుకునే రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ తమిళ డైరెక్టర్ అండి. ఈయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అట్ ఎ టైం ఈయన సినిమాలు పెట్టే సాంగ్స్ కి అయితే వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఆ సాంగ్స్, కొరియోగ్రఫీ, ఆ లొకేషన్స్ అదంతా కూడా చాలా కొత్తగా చూపిస్తారు. ఆయనే డైరెక్టర్ శంకర్ గారు. ఆయన తీసిన సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ రోబో కూడా చాలా పెద్ద హిట్ అయింది. మేబీ రోబో తర్వాత చాలా ఫ్లాప్స్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ వరకు ఫ్లాప్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన తీసుకునే బడ్జెట్ వచ్చేసి ఒక సినిమాకి అక్షరాల 50 కోట్లు అయితే తీసుకుంటున్నారు. సో డైరెక్టర్ శంకర్ గారు రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం హిందీలోకి వద్దాం. రాజ్ కుమార్ హిరానీ అంటే ఈయన చాలా పెద్ద పెద్ద హిట్ మూవీసే తీశారు. ప్రజెంట్ అంత పెద్ద హిట్ టాక్ అయితే లేదు. నాకు తెలిసి హిందీలో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఈయన ఒకరు. సో ఈయన ప్రజెంట్ తీసుకుండే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 80 కోట్లు. అంటే హిందీలో చాలా తక్కువ అండి ఈ బడ్జెట్. ఆయన టాప్ మోస్ట్ డైరెక్టర్ అయినా కూడా మరి ఇంత తక్కువ ఎందుకు తీసుకుంటున్నారో ఏంటో నాకైతే తెలీదు. సో రాజ్ కుమార్ హిరానీ ఈయన తీసుకునే రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఈయన కూడా హిందీ డైరెక్టరే. సంజయ్ లీలా బన్సాలి అంటే ఈయన కూడా మంచి హిట్ మూవీసే తీశారు. చాలా పెద్ద టాప్ మూవీస్ కూడా తీశారు. ఈయన ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ వచ్చేసి 60 నుంచి 65 కోట్ల వరకు ఈయన తీసుకుంటున్నారు. సో ఈయన అంటే
వీళ్ళు కూడా మంచి టాప్ మోస్ట్ డైరెక్టర్సే, బట్ వీళ్ళు రెమ్యునరేషన్ ఎందుకు తక్కువ ఉంది అనేసి హిందీ సైడ్ నుంచే పర్టికులర్ గా నాకైతే అంత పెద్ద అనిపించట్లేదు. సో హిందీ సైడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి గారు తీసుకునే రెమ్యునరేషన్ పైన మీరేమంటారు కింద కామెంట్ లో తెలియచేయండి. లాస్ట్ కన్నడ నుంచి అండి, కన్నడ నుంచి ఇంకెవరు ఉంటారు? కన్నడ అనగానే మీకు ఆల్మోస్ట్ స్ట్రైక్ అయిపోయి ఉంటారు. అండ్ కేజీఎఫ్ కానీ, కేజీఎఫ్ 2 కానీ, సలార్ కానీ ఇవి తీసిన ప్రశాంత్ నీల్ గారు ప్రజెంట్ ఒక సినిమాకి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాల 100 CR అంటే 100 కోట్లు తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ గారు తీసుకునే రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ లో తెలియచేయండి. సో ఇది అండి ఇవాళ టాపిక్. పాన్ ఇండియా డైరెక్టర్స్ మాత్రమే నేను మీకు చెప్పగలిగాను. సో ఇంకా చాలా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, కన్నడ, మలయాళం, ఇలా హిందీ, చాలా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళంతా కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ కాదు, మన ఇండియా వరకే పరిమితమైన వాళ్ళు. తీస్తున్నారు, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, ఇండియా వరకు పరిమితమైన కూడా. ఒకవేళ ఆ డైరెక్టర్స్ బడ్జెట్స్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎంత ఉన్నాయో కూడా తెలుసుకొని చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తాను. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 200 కోట్లు అంటే హైయెస్ట్ అది. ఇంకా అక్కడ నుంచి 150, అక్కడ నుంచి 160, అక్కడ నుంచి 100, అక్కడ నుంచి 70, 80, 50 దాకా వచ్చింది కదా. ఇవి వేసుకునే కోట్ల లేకపోతే నిజంగానే డబ్బా? అసలుకి అర్థం కదండి బాబు. వీళ్ళు చేసే 5-6 ఏళ్ల సినిమాకి అన్ని కోట్లు తీసుకోవడం అనేది అసలు నాట్ ఏ జోక్ కదా. 200 CR అంటే మామూలు విషయం కాదు. అక్కడ నుంచి 50 కోట్లు అంటే కూడా మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాని ఒక 10 కోట్లు పెట్టే తీయగలిగే సినిమాని 50 కోట్లు అంటే 5 సినిమాలు చేయొచ్చు. సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోవడానికి ఇది కూడా ఒక రీజనే కదా. అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేసే కదా సినిమా బడ్జెట్ వేస్తారు. సో ఇది అండి ఇవాటి టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కన వస్తున్న కానీ సింపుల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.